లేదు అప్పుడు కూడా రాలేదనుకోండి, ఆ 23 లక్షల సబ్స్క్రైబర్స్‌లో ఒక నంబర్ లేపేస్తే చాలు. అయితే 2 లేకపోతే 3 లక్షల మందికో పడిపోయేలా చేస్తే చాలు. హ్మ్. ఈ క్యాంపెయిన్ రన్ అవుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. ఓకే. సో, అట్లా అన్వేష్ లాంటి వాళ్ళని కట్టడి చేయాలండి. హ్మ్. ఎందుకంటే ఇది కట్టడి చేయాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. హ్మ్. అన్వేష్ చాలామంది అంటున్నారు బెట్టింగ్ యాప్‌ల విషయంలో తను బాగా చేశాడు. అవును. బెట్టింగ్ యాప్‌ల అవును. విషయంలో తను బాగా చేశాడు. బెట్టింగ్ యాప్‌ల విషయంలో బాగా చేశాడు కాబట్టి మిగతా అన్ని విషయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని పర్మిషన్ ఇచ్చేస్తారా? హ్మ్. లేదు గదా! సనాతన ధర్మంలో పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళు. అంతే. దేనికి దానికే ఉంటుంది. హ్మ్. నువ్వు పాపాలు 100 పుణ్యాలు చేసావు కాబట్టి ఒక పాపం చేసుకోవటానికి నీకు ఇక్కడేమి దాన్నేమంటారు ఎగ్జంప్షన్స్ ఇవ్వట్లేదు. హ్మ్. పైగా వీడు స్త్రీ స్వాతంత్రం, స్త్రీ హక్కులు, స్త్రీ ఆత్మగౌరవం అని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. హ్మ్. నిన్న ఒక ఆడియో విన్నాను. ఏదో ఒక 14 సంవత్సరాల ఆడపిల్లతోటి రూ. 1000 ఇచ్చి సంభోగం చేశాడట. ఆ బిడ్డకి ఏం అవసరం ఉందో వ్యభిచారం చేయడానికి మనకు తెలీదు. హ్మ్. కానీ నువ్వు నీతి గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడే నువ్వు, అమ్మ రూ. 1000 నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఉంచుకో తల్లి అని ఇవ్వొచ్చుగా. హ్మ్. నువ్వు అనుభవించడానికి ఎందుకు ఇచ్చావు మరి? నువ్వు నీతులు చెప్తావా? పైగా వీడు ఎక్కడికెళ్ళినా గూడా నువ్వెవర్రా అంటే నేను ఆటగాడిని అని చెప్పేసి వెటకారంగా చెప్తాడు. అవును. అంటే అమ్మాయిలతో తిరగటానికి వీడు ఆటగాడని చెప్తున్నాడు. అంటే అమ్మాయిలు ఆట స్థలమా? లేకపోతే ఆట వస్తువులుగానా? హ్మ్. రియల్ ఆబ్జెక్టిఫికేషన్ ఏంటి ఆడపిల్లల్ని వీడు గదా చేస్తుంది. అవును. మరి వీడినెవ్వడు ఎందుకు ఖండించట్ల? హ్మ్. శివాజీ గారి విషయంలో అంత చించుకొచ్చేసినోళ్ళు అమ్మాయిలు మీరు చించుకొని